1,50,000 కోట్లు. అగైన్ ఎంత గ్యాప్ అధ్యక్ష? 54,000 కోట్లు. ఫస్ట్ బడ్జెట్ లో 55,000 కోట్ల గ్యాప్, 59,000 కోట్ల గ్యాప్. సెకండ్ బడ్జెట్ లో 54,000 కోట్ల గ్యాప్ అధ్యక్ష. ఇక థర్డ్ బడ్జెట్ నిన్న పెట్టారు. థర్డ్ బడ్జెట్ చూస్తే అధ్యక్ష 26-27 3,24,000 కోట్లు పెట్టారు అధ్యక్ష భట్టి గారు. మరి ఇప్పుడు మన సెకండ్ బడ్జెట్ రీచ్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష. హార్డ్లీ అది 2,50,000 కంటే ఎక్కువ చేరే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎంత పెట్టారు? 3,24 పెట్టిండ్రు. 74,000 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టారు. విల్ ఇట్ రీచ్ అధ్యక్ష? ఈజ్ ఇట్ రియలిస్టిక్ బడ్జెట్ అధ్యక్ష? అంటే ఎవరి చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారు? ఏ పథకాలకు కోత పెడతారు మళ్ళీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈసారి కూడా నేను మళ్ళీ చెప్తున్నా, పోయినసారి కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, మీరు ప్రవేశపెట్టిన ఈ థర్డ్ బడ్జెట్ లో కూడా కనీసం 50,000 కోట్ల రూపాయల లోటు ఉంటది. ఈ 50,000 కోట్లు ఎవరికి కోత పెడతారు? ఎస్సీలక, మైనార్టీలక, బీసీలక, మళ్ళీ రాజీవ్ యువ వికాసానిక, మళ్ళీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాక, దేనికి కోత పెట్టారు అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మొదటి బడ్జెట్ లో 59,000 కోట్ల గ్యాప్, రెండో బడ్జెట్ లో 54,000 కోట్ల గ్యాప్, మూడో బడ్జెట్ లో కూడా కనీసం 50,000 కోట్ల రూపాయల గ్యాప్ ఉండబోతా ఉన్నది. మరి దీన్ని పట్టుకొని మీరు రియలిస్టిక్ బడ్జెట్, ప్లాన్డ్ బడ్జెట్ అంటే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాస్తవిక బడ్జెట్ అని భ్రమలు కల్పించడం తప్ప వాస్తవంగా మీరు చేస్తున్నది ఏమిటి? It is proved that budget figures have become fiction while expenditure has become a glaring truth. బడ్జెట్ కేటాయింపులు చేస్తున్న ఖర్చుల్లో భారీ కోత వల్లనే సంక్షేమ పథకాల అమలు ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే రైతు భరోసాలో కోతలు, పంటల బోనస్లో కోతలు, రుణమాఫీలో కోతలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కోతలు, రాజీవ్ యువ వికాసంలో కోతలు, కళ్యాణ లక్ష్మిలో కోతలు. కోతలు మాత్రమే కాదు అధ్యక్ష, అనేక పథకాలు కూడా బంద్ అవుతా ఉన్నాయి. న్యూట్రిషన్ కిట్ బంధు, దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ బంధు, చేప పిల్లల పంపిణీ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఇట్లా అనేక రకాల పథకాలు కూడా బంద్ పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇటు కోతలు బంధులు తప్ప ఏమైతుంది అధ్యక్ష అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో జిఎస్డిపి గ్రోత్ గురించి చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. ఏమన్నారంటే తన బడ్జెట్ ప్రసంగంలో ఇక్కడ కూడా అంకెలతో మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. గ్రోత్ సాధించినట్టు గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ వాస్తవానికి జిఎస్డిపి తలసరి ఆదాయం విషయంలో రాష్ట్రం వృద్ధి సాధించలేదు. రాష్ట్ర యొక్క వృద్ధి మీ పాలనలో పడిపోయింది. నేను నోటి మాటలతో చెప్పట్లేదు.